వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జేసీ దివాకర్ రెడ్డి తాగుబోతంటూ వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు జేసీ తనదైన స్టైల్లో రియాక్షన్ ఇచ్చారు. ఇద్దరు నేతలు ఏమన్నారో ఓసారి చూద్దాం. దట్ ఫెలో ఆనా కొడుకు ఈనా కొడుకు అన్నటువంటి మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి గారు స్వయంగా పక్కన కూర్చొని అలానే మాట్లాడించడం భావ్యమా? ఎవరండి దివాకర్ రెడ్డి గారు? 4 పెగ్గులు వేసుకుని జానీ వాకర్ రెడ్డి అటువంటి వ్యక్తి ఆయన పేరు జానీ వాకర్. అటువంటి వ్యక్తి మాట్లాడ్డాం ఆ స్టేజ్ పైకి ఎక్కి. ఏం మాట్లాడండి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏవంటే అవి మాటలు మాట్లాడడం, కులం నుంచి ప్రస్తావనలు తేవడం. మరి ఆయనేమో స్థానిక శాసనసభ్యుడిగా తనకున్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం తనకున్న భాగస్వామ్యం ప్రకారం తను మాట్లాడితే తన మైక్ కట్ చేసి ఏ సంబంధము లేనటువంటి వ్యక్తిని, ఏ ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తిని స్టేజ్ పైకి తీసుకొచ్చి దివాకర్ రెడ్డి గారిని ఆయనతో మాట్లాడిపించేటువంటి విధానం. తనకు ఫస్ట్ స్టేషన్ ఏంటి అంటే అనంతపురం జిల్లాలో చాలా ప్రయత్నం చేశాడు. బాగా దోచుకునే అలవాటు దివాకర్ రెడ్డి గారు. గత చరిత్రలో అంతా కూడా ఆయన అటువంటి చరిత్రే. ఆయనకు తెలియక కాదు, పట్టిసీమ ప్రాజెక్టుకు రూపకల్పన ఎవరు చేసింది, ఎంత ఖర్చు పెట్టింది, పోలవరం కోసం రాజశేఖర్ గారు ఏ రకంగా చేసింది అన్ని దివాకర్ రెడ్డి గారికి తెలుసు. కానీ తను విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే ఆ రోజు నుంచి ఆయన చదవనాడితో కుమ్మకైనటువంటి వ్యక్తిన అక్కడ ఉన్నటువంటి ప్రజలు అసహించుకుంటారని కూడా లేకుండా తను మాట్లాడుతున్నాడు. శ్రీకాంత్ రెడ్డి, నేను బూట్లు నాకేవాడిని అయితే నేను ఎప్పుడూ మంచిగానే ఉండింది. నాకు జానీ వాకర్ కాదు, నేను మా ఇంట వంట లేదు ఆ సారా అనేటువంటి మాట ఆ తాగేది అది మీకుంది. నువ్వు నా నాలుక చేస్తావా? నువ్వు అంత మొగోడు ఏమరా? నువ్వు నీ ఊరికి వస్తా, నీ పులివెందులకు వస్తా, రాలా మొగతలు ఉంటే నీకు నన్ను ముట్టుకో, నీ కథ తెలుస్తుంది. వెదవ నాయకుడుకులు అందరూ మాట్లాడేదా? ఎవడేవాడు శ్రీకాంత్ గారు పుట్టుకోసి నాకు నీళ్ళ పరిస్థితి లేదా? 1981లో మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తాడిపత్రి పిలిపించి మీటింగ్ పెట్టి కృష్ణా జిల్లాలు కావాలా పోతిరెడ్డిపాడు వెడల్పు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళా పోతిరెడ్డిపాడు వరకు కూడా మేమందరం నడిచాము. నీకేం తెలుసు అని మాట్లాడతావు? ఏదో నీ చెంచగాడు మీ వాడు ఎవడో చెప్తే మాట్లాడతావా? వాడికి తెలియదు, నీకు తెలియదు. ఏంది